వాళ్ళ కోరికకి అవసరానికి తేడా చెప్పాలండి. ఇప్పుడు నీ వయసులో నీకు కలుగుతుంది కోరిక, నీ అవసరమా? ఓకే, ఒకవేళ నీకు పరస్పర శారీరక స్పందనతో నీకు అనిపిస్తుందంటే వివాహం చేసుకుంటే చేసేసుకోమ్మా. ఇద్దరూ వివాహం చేసేసుకోవచ్చు. ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత కూడా చదువు కొనసాగించవచ్చు, ఉద్యోగాలు కొనసాగించవచ్చు. కానీ ఉద్యోగం కోసం, చదువు కోసం వేరే ఊరు వచ్చి ఈ రిలేషన్షిప్ అని డెవలప్ చేస్తానండం అనేది సమంజసం కాదు. ఇక్కడ ప్రధాన ధ్యేయాలు దెబ్బతింటాయి. సో ఇక్కడ నీ అవసరం ఏంటి, నీ కోరిక ఏంటి? కొన్ని మనకు అవసరాలు ఉంటాయి, అవసరాలు తప్పకుండా జీవితంలో తీరాలి. పెళ్ళి అనేది ప్రతి వాళ్ళు చేసుకోవాలి, కానీ ఎప్పుడు చేసుకోవాలి? ఒక వయసు, ఒక పరిస్థితి. వీళ్ళేమో 20-30 ఏళ్ళ దాకా మేము కెరియరు సెటిల్మెంట్ అవ్వాలి, అన్నీ సెటిల్ అయ్యాక చేసుకుంటాము అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తల్లిదండ్రులకు చెప్పేసి వేరే ఊళ్ళల్లోనో వేరే చోట చదువుకోవడానికి, ఉద్యోగానికని వచ్చేసి ఇక్కడ ఇంకో వ్యక్తితోటి కొనసాగించి దాన్ని రిలేషన్షిప్ అన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం? మీకు ఆగలేనప్పుడు, మీ జీవితంలో ఇంకో వ్యక్తితోటి మనోభావాలు పంచుకోవాలనుకున్నప్పుడు వివాహం చేసేసుకోండి. వాళ్ళతోటే మనోభావాలు పంచుకోండి, వాళ్ళతో పాటే సినిమాకి వెళ్ళండి, వాళ్ళతో పాటే పార్క్కి వెళ్ళండి, వాళ్ళతో పాటే జీవితాన్ని కొనసాగించండి. అందరికీ సౌఖ్యంగా ఉంటుంది కదా. మీరు ఇక్కడ చీకటి సామ్రాజ్యం కింద ఇక్కడ వీళ్ళతో కొన్ని కొనసాగించి తర్వాత ఏదో సెటిల్ అయ్యి ఇంకొకరిని చేసుకుంటాను అంటే అది ఒక విధంగా సమంజసం కాదు, సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు. అటువంటి వ్యక్తి మీ జీవితంలో రెండో వ్యక్తి వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు ఏ జీవితాన్ని కొనసాగించి వచ్చారో అలాగే వచ్చే వ్యక్తి కానీ మీ జీవితంలోకి వస్తే ఇద్దరు గత స్మృతులతో ఉన్న వ్యక్తులు భవిష్యత్తుని ఆస్వాదించలేరు. సో బెస్ట్ థింగ్ ఈజ్, మీకు ఒకవేళ వివాహం చేసుకోవాలనిపించినా, ఎమోషనల్ సపోర్ట్ కావాలనుకున్నా ఏ ఏజ్లోనే చేసుకోండి, పర్వాలేదు. మెచ్యూరిటీ ఈజ్ దేర్. చదువుకోండి, కలిసి వెళ్ళండి, అన్నీ చేయండి. కానీ చెప్పిన సాకుకి చేస్తున్న పనికి కలయిక లేకపోయినట్లయితే అది రైల్వే పట్టాలాగా జీవితాంతం అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా వివాహ బంధంలోకి, అతి శ్రేయస్కరమైనటువంటి విలువనిచ్చేటువంటి బంధమైనటువంటి వివాహ బంధంలోకి ఈ రిలేషన్షిప్ రాకుండా వెళ్ళిపోతుంది.